క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. క్రమంగా మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని చిత్త ప్రకారంగా చేసిన ప్రార్థనలు అంగీకరించబడతాయి, జవాబులు దొరుకుతాయి, దేవుడు సానుకూలంగా స్పందిస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం క్రైస్తవుల ఎదుగుదల. క్రైస్తవుల ఎదుగుదల. మనం మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొంది ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడినాం. అయితే ఆ మొదటి దశ అది పసిపిల్లలుగా ఉన్న దశలాగా గుర్తించాల. ఆ దశ నుండి మనం ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. అయితే ఈరోజు ఏ విషయాల్లో ఎదగాలి, ఏ వాటిలో అభివృద్ధి పొందాలి, వృద్ధిలోకి పొందాలా అనే విషయాలు మనం దేవుని వాక్య ప్రకారంగా ధ్యానిద్దాం. 4 విషయాలు మనము ధ్యానిద్దాం. మొదటిది విశ్వాసమందు అభివృద్ధి పొందాలి. మనం విశ్వాసంలో ఎదగాలి, వృద్ధి పొందాలి. 2 కొరింథీ 8వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ విధంగా అయితే కొరింథీ సంఘస్థులు విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, ప్రేమలో వృద్ధి పొందుచున్నారో అదే రీతిలో మీరు దేవుని కృపయందు కూడా వృద్ధి పొందాలని, అభివృద్ధి పొందాలని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం ద్వారానే మనం రక్షణ పొందుతున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టే మనం నిత్య జీవంలోకి ప్రవేశం పొందుతాం. అంచేత ప్రియమైన స్నేహితులారా, హెబ్రీ 11:6లో చెప్పినట్టు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియును నమ్మవలెను కదా. అంచేత విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైన బలం క్రైస్తవులకు. విశ్వాసాన్ని బట్టి ఎందరో భక్తులు వారు విజయవంతంగా వారి యొక్క రక్షణ జీవితాన్ని సాగించారు. ఒక సందర్భంలో శిష్యులు యేసుప్రభువుని అడుగుతున్నారు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. లూకా 17:5లో శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. చాలామంది అల్ప విశ్వాసులుగానే జీవిస్తున్నారు. విశ్వసిస్తారు కానీ సందేహాలతో విశ్వసిస్తారు.
సంపూర్ణ నమ్మకంతో విశ్వసించరు. అంచేత విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి మనం. ఉదాహరణకు యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అతని మీదకు 3 శత్రు సైన్యాలు యుద్ధానికి వచ్చాయి. 3 దేశాధిపతులు, 3 శత్రువులు. యెహోషాపాతు అనుకున్నాడు, నేను వీళ్ళని జయించలేను, ఈ సైన్యం చాలా పెద్దది, బలమైంది, నాకు అంత సైన్యం లేదు అనుకుని దేవుని సన్నిధిలో విశ్వాసముతో సంపూర్ణ నమ్మకంతో దేవుని సహాయం కోరాడు. ఆయన ఏమన్నాడంటే, దేవా మై ఐజ్ ఆర్ ఆన్ యూ అని తన సైన్యాన్ని సిద్ధం చేసి సైన్యం ముందు గాయకులను పెట్టాడు, సింగర్స్ని పెట్టాడు. ఎవరైనా అలా చేస్తారా? సైన్యానికి ఆయుధాలు ఇచ్చి మనం సిద్ధపరచాలి, కానీ సైన్యానికి ముందు గాయకులను పెట్టాడు. స్తుతి స్తోత్రం చేయడానికి, దేవుని యొక్క పాటలు పాడడానికి, దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుందని ఆ పాట పాడడానికి ఈ గొప్ప రాజు యెహోషాపాతు విశ్వాసముతో గాయకులను పెట్టి వారు ముందు పాడుతూ ముందుకు సాగినప్పుడు దేవుడు ఆ 3 శత్రువులను హతం చేశాడు. వీళ్ళు ఏం చేయలేదు యుద్ధం. యెహోషాపాతు సైన్యం ఏం యుద్ధం చేయలేదు. అది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నడిపింపు, అది దేవుని యొక్క విజయం. ఆ విశ్వాసంతోనే అతడు తను కాపాడుకున్నాడు, తన దేశాన్ని కాపాడుకున్నాడు, తన శత్రువులను కూడా ఆయన జయించాడు. అంచేత మనము అల్ప విశ్వాసం నుండి గట్టి విశ్వాసానికి, గొప్ప విశ్వాసానికి ఎదగాలి. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు మంచి శతాధిపతి, అన్యుడే. అయితే ప్రభువు మాటలు, ప్రభు యొక్క కార్యాలు విని తన సేవకుడు పక్షపాతంతో పడి ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రభువు కపెర్నహూము వచ్చి ఉన్నాడని తెలుసుకున్నాడో ఆ శతాధిపతి ప్రభువు కొరకు సమాచారం పంపలేదు, ప్రభువుని రమ్మని అతని సేవకుని పంపలేదు. అతడే ప్రభు దగ్గరికి వచ్చాడు. శతాధిపతి, ఆ అధికారి, 100 సైనికులకు అధికారి అతను, శతాధిపతి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సేవకుడు పక్షపాతంతో పడి ఉన్నాడు, మీరు మాట సెలవివ్వండి అని. మా సేవకుడు బాగుపడతాడు, స్వస్థపడతాడు, పరుచుపడతాడు. రా ప్రభువా, నేను తీసుకెళ్తాను మా గృహానికి, అక్కడ మీరు మా సేవకుని ముట్టుదురు కానీ అని అనలేదు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, దేవుని మీద అతనికి ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ప్రభువు మాట సెలవిస్తే నా సేవకుడు స్వస్థపరచబడతాడని నమ్మి ప్రభువుని ఆ విధంగా కోరాడు. ప్రభువా, మాట సెలవివ్వండి, మీరు మా గృహానికి రావడానికి నేను పాత్రుడు కాదన్నాడు. ఎంత చక్కని విశ్వాసం ప్రియమైన స్నేహితులారా. అటు యెహోషాపాతు యొక్క విశ్వాసం, ఇటు శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్పవి. ప్రభువే మెచ్చుకున్నాడు అతన్ని. ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను చూడలేదన్నాడు ప్రభు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, పౌలు భక్తుడు చెప్తున్నట్టు, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును,
ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అభివృద్ధి పొందుతున్నారు వారు. అదే రీతిలో మనం కూడా విశ్వాసంలో ఎదగాలి, ఎదుగుతూ సాగాలి మన జీవిత యాత్రను. అల్ప విశ్వాసం నుండి గొప్ప విశ్వాసానికి మనం ఎదగాలి. రెండవది, నిరీక్షణ యందు అభివృద్ధి పొందాలి. నిరీక్షణ, హోప్, నిరీక్షణ యందు అభివృద్ధి పొందాలి. రోమా 15:13 పౌలు భక్తుడు ఎలా రాస్తున్నాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, పరిశుద్ధాత్మ పొందిన మనము, పరిశుద్ధాత్మచే ముద్రింపబడిన మనము నిరీక్షణలో కూడా ఎదగాలి. నిరీక్షణ లేకపోతే జీవితం ఫలభరితంగా ఉండదు, జరగవలసిన పనులు జరగవు. అబ్రహాముకు దేవుడు సంతానాన్ని వాగ్దానం చేశాడు. నీ సంతానం ఇసుక రేణుల వల్ల ఎంత అవుతుంది అన్నాడు. ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత విస్తారంగా ఉంటుంది అన్నాడు. ఆ వాగ్దానం ఇచ్చాడు, కానీ టైం అయిపోతుంది. 25 సంవత్సరాలు అయింది ఆ వాగ్దానం నెరవేరి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైన స్నేహితులారా, రోమా 4:18 నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కనుక అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్ముకొని నిరీక్షిస్తున్నాడు. నిరీక్షించి అక్కడ ఏముండి రాయబడిందంటే, ఆ నిరీక్షణకు ఆధారం లేదు. ఎలాగా? అతని వయసు 100 సంవత్సరాలు, భార్య సారా 90 సంవత్సరాలు. లోకరీతిగా వారికి సంతానం కలగదు. అంచేత పౌలు భక్తుడు రాస్తున్న, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారమే లేదు. కొత్తగా పెళ్ళైన దంపతులు వారికి సంతానం కలుగుతుందని నిరీక్షించవచ్చు, ఆధారం ఉంది, వారికి ఇంకా వయసు ఉంది, వాళ్ళకి వారు యవ్వనులు. వీరైతే పండు వృద్ధులు. అబ్రహాము 100 సంవత్సరాల వయసు, సారాకు 90 సంవత్సరాల వయసు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ప్రియమైన స్నేహితులారా, అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అంచేత దేవుడు యుక్తకాలం ముందు, ఆయన ఏర్పరచుకునే సమయం ముందు సారాకు గర్భఫలం దయచేశాడు. ఇసాకు పుట్టాడు. చాలా ప్రాముఖ్యం. నిరీక్షణ కలిగి ఉండాలి. ఆధారం ఉన్నా ఆధారం లేకపోయినా దేవునిచ్చిన వాగ్దానాలను నమ్ముకుంటూ ఈ లోకంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మూడవది, ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఫిలిప్పీ 1:9, 10, 11 వచనాల్లో పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ 1:9, 10, 11 మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకుడు, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన
నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ప్రేమలో అభివృద్ధి పొందాలి. ప్రేమ ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ముందు ఆయన మనల్ని ప్రేమించాడు. అంచేత మనము ఎవరినైతే ప్రేమిస్తున్నామో అది కేవలం దేవుని వలన కలిగినది. సామెతలు 10:12 దేవుని మాటలు ఎలాగున్నాయి? పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అదేవిధంగా 1 కొరింథీ 13:1 1 కొరింథీ 13:1 మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునై ఉందును. ఎన్ని తలాంతులున్నా, ఎన్ని నైపుణ్యాలున్నా, ఎంత సామర్థ్యం ఉన్నా ప్రేమ లేనివాడనైతే, పౌలు భక్తుడు రాస్తున్నాడు, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడి కంచు గణగణలాడు తాళమునై ఉందును. 1 తెస్సలోనిక 4:9 కూడా పౌలు భక్తుడు ఎలా తెలియజేస్తున్నాడు? 1 తెస్సలోనిక 4:9 సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పింపబడితిరి. ప్రేమ చాలా ప్రాముఖ్యం. ప్రేమైన స్నేహితులారా, ఇరుగుపోరిన వారిని ప్రేమించాలి, బంధువులను ప్రేమించాలి, ప్రేమలో ఎదగాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఇటువంటి ప్రేమ అగాపే ప్రేమలో ఎదగాలి. అగాపే ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ, తిరిగి మేలు పొందాలని ఆశించని ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిది విశ్వాసం యందు అభివృద్ధి పొందాలి, రెండవది నిరీక్షణ యందు అభివృద్ధి పొందాలి, మూడవది ప్రేమలో అభివృద్ధి పొందాలి, నాలుగవది మంచి కార్యముల యందు అభివృద్ధి పొందాలి, సత్క్రియల్లో అభివృద్ధి పొందాలి. మనం బ్రతినంత కాలం సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. అది క్రైస్తవ లక్షణం. 2 కొరింథీ 9:8 పౌలు భక్తుడు అలా తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 9:8 మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు, సత్క్రియల్లో మనము అభివృద్ధి పొందాల. ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి 5:16 ఇలా తెలియజేశారు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి మీ మంచి కార్యాలు, మీ ధర్మ కార్యాలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలను చూచి ఇతరులు మిమ్మను ప్రశంసించినట్లు, మీ దేవునిని వారు గౌరవించినట్లు, అంతేకాకుండా దేవుని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు మత్తయి 5:16. అదేవిధంగా 1 తిమోతి 6:18
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. అంచేత ప్రియమైన స్నేహితులారా, సత్క్రియలు చేయుటలో మనం ముందు ఉండాలి. విసుకక సత్క్రియలు చేస్తూనే ఉండాలి. మంచి కార్యాలు, ఇతరులకు సహాయం చేయడం. మంచి సమరయుని కథలో ఒకడు దొంగల చేతికి చిక్కి క్షతగాత్రుడై పడి ఉండగా ఒక యాజకుడు అటు త్రోవను వెళ్ళి తప్పించుకుని పక్కకి వెళ్ళిపోయాడు. ఒక లేవీయుడు వచ్చాడు, పక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు వచ్చి అతని మీద జాలిపడి, మంచి మనసుతో అతని మీద జాలిపడి అతని గాయాలకి నూనె రాసి కట్లు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూటకోళ్ళవాని ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేసి పరామర్శించి ఆ పూటకోళ్ళ యజమానికి కొంత డబ్బు ఇచ్చి ఇతన్ని పరామర్శించు, ఇతను జాగ్రత్తగా చూసుకొని చెప్పి, ఇంకా నీకేమైనా ఖర్చు అయినట్లయితే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు మంచి సమరయుడు. సత్కార్యం అంటే అది మంచి ఉదాహరణ. ప్రియమైన స్నేహితులు, ఇతరుల పట్ల జాలిపడడం. ఆ విధంగా మనము క్రైస్తవులైన మనము ఎదుగుదల చూపించాలి ఈ లోకంలో. పౌలు భక్తుడు 1 కొరింథీ 3 1-3 వెర్సెస్లో 1, 2, 3 వచనాల్లో ఆయన కొరింథీ సంఘాన్ని వారి మీద విరుచుకుపడ్డాడు. ఎంచేత వారిలో ఎదుగుదల లేకుండా వారు ఉన్నారని. రక్షింపడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మని వరం పొంది ఉంటారు. అయితే ఎదుగుదల లేదని వారి మీద విరుచుకుపడ్డాడు. మీరు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలే అంటున్నాడు ఆయన. ఎంచేత అంటున్నాడంటే వారిలో అసూయ ఉందని, వారిలో కలహం ఉన్నదని, అవన్నీ కూడా శరీర కార్యాలు, వాటిని మనం విడిచిపెట్టాలి. ఆ విధంగా ఎదుగుదల మనము ఎదుగుతూ ఈ లోకంలో జీవించాలి. విశ్వాసమందు అభివృద్ధి, నిరీక్షణ యందు అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, సత్క్రియల యందు అభివృద్ధి. ఈ 4 విషయాల్లో మనము ఎదుగుతూ ఉన్నట్లయితే దేవునికి మంచి సాక్షిగా, దేవునికి మహిమకరంగా మనం జీవించగలం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి దేవా, వారి సిబ్బందిని ఆశీర్వదించండి. కెమెరామ్యాన్ రాజును కూడా దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. యాత్ర ముగిసెన్, ఏదేను తెరచెను, ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. క్రీస్తేసు పునరుత్థానము
కలిగించే క్రొత్త జన్మం. యేసు పునరుద్ధానం కలిగించే క్రొత్త జన్మం. కల్వరి గిరి విజేత కురిపించే కృపా వర్షం. కరుణించె క్షమించె నన్ను శుద్ధి చేసెను. కారుణ్యానిధి యెహోవాను కీర్తించెదను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను. ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెను. నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెను. నమ్మిక గల నరులందరూ నీతి పరులని చాటెన్. నిత్య జీవం నిరీక్షణ నెమ్మదియు నీచెను. నైరాస్యము తొలగించి నాథునితో లేపెను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను. ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. ఇమ్మానుయేలు యాగం ఇంటింట రక్షణిచ్చున్. ఇమ్మానుయేలు యాగం ఇంటింట రక్షణిచ్చున్. పెంచుకు విశ్వాసము పెంచును నీలో శక్తిన్. ఇక్కట్లు ఇబ్బందులును ఈతి బాధలు ఇట్టే నిందాటించున్ ప్రభు ఇరుకు దారిలో. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను. ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను. యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను. ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను.